జిల్లా జమ్మలమడుగులోని వైకాపా కార్యాలయంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి 42వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా చవ్వ దుష్వంత్ రెడ్డి హాజరై 42 కేజీల కేక్ కట్ చేసి ఎంపీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పొన్నపురెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ అవినాష్ రెడ్డి మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని, ఆయనపై భగవంతుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. కడప జిల్లా మున్సిపల్ విభాగ అధ్యక్షుడు ఋషికేశవరెడ్డి మాట్లాడుతూ అవినాష్ రెడ్డి 3 పర్యాయాలుగా ఎంపీగా అఖండ మెజారిటీతో విజయం సాధించారని కొనియాడారు. జిల్లాలోని ప్రతి కార్యకర్తను పేరు పేరున పలకరిస్తూ అందరికీ అందుబాటులో ఉండే నాయకుడిగా అవినాష్ రెడ్డి నిలిచారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు ఎంపీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. మన కడప ఎంపీ గారు గౌరవనీయులు శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారి 42వ జన్మదినం సందర్భంగా జమ్మలమడుగు వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ రామ్ సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ సోదరులు మోహన్ రెడ్డి గారు కానీ, ఋషికేశ్ రెడ్డి గారు కానీ, నితీష్ రెడ్డి గారు కానీ, సింగరయ్య కానీ, ఇక్కడ అందరము మన విష్ణు, వినాయక్ తదితరులు మొత్తం అందరూ ఇక్కడికి వచ్చి కార్యకర్తలు, అభిమానులు, పార్టీ నాయకులు అందరూ వచ్చి ఇక్కడ ఆయన జన్మదిన సందర్భంగా ఇక్కడ కేక్ కట్ చేయడం, ఈ జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి అందరికీ భోజనం ఏర్పాటు చేయడం అనేది చాలా ఆనందదాయకం. దానికి ముఖ్యంగా మన ఋషికేశ్ రెడ్డి, మన మోహన్ రెడ్డి గారు కానీ తదితరులు, జగదీశ్వర్ రెడ్డి, విష్ణు ఇద్దరు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దీన్ని ఇక్కడికి మన దుష్యంత్ రెడ్డి గారు కూడా కేక్ కటింగ్ సమయానికి రావడం, అలాగే ఎందుకంటే అవినాష్ రెడ్డి గారు ప్రజల్లో చొచ్చుకుపోయి ప్రజల హృదయాల్లో నిలిచిపోయి అందరితో మమేకమై ఉండడం, అలాగే మన పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ స్థానికంగా వారు అందరికీ వారి తరఫున చేదోడు వాదోడుగా ఉండడం, అలాగే ఈ జన్మదిన సందర్భంగా మేమందరం హృదయపూర్వకంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ జన్మదినం నుంచి వారికి, వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మానసికంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా, సంతృప్తికరంగా ఉంచాలని, వారు రాజకీయంగా ఉన్నతంగా, అత్యున్నతంగా, మహోన్నతంగా ఎదగాలని, వారి తోడ్పాటు ప్రజలకు మంచి సంతృప్తిగా, సంతోషంగా ఉండి కార్యకర్తలకు అందరికీ వారు అన్ని విధాల భవిష్యత్తులో ఉండేలా చేయాలని, ఉంటారని, అంతేకాకుండా ఏది ఏమైనా మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో ఎక్కడే కానీ పోటీ లేకుండా పోయే సమస్య లేదు. ప్రతి ఒక్క చోట పోటీ పెట్టడం జరుగుతుంది, తప్పకుండా అత్యధిక స్థానాలు గెలుచుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా నేను తెలియజేయడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, స్థానికంగా అవినాష్ రెడ్డి గారు కానీ మేమంతా కలిసికట్టుగా ఒకే జట్టుగా రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులను నిలబెట్టడం, ప్రతి ఒక్క చోట ఎక్కడే కానీ ఏకగ్రీవం జరిగే సమస్య లేదు, ఏకగ్రీవం జరగనివ్వు, మేమందరము కలిసికట్టుగా ఒకే జట్టుగా ముందుకు పోయి తప్పకుండా విజయ పరంపరను కొనసాగే విధంగా ముందుకు పోతామని చెప్పి మీ ద్వారా అందరికీ తెలియజేసుకుంటూ ఇంతతో విరమిస్తున్నాం. ఈరోజు జమ్మలమడుగు నియోజకవర్గం జమ్మలమడుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో మా ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ శ్రీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి గారి ఆదేశానుసారం వారి ఆధ్వర్యంలో ఈరోజు మన కడప ఎంపీ శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారి 42వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం. ఈ జన్మదినం నుంచి ఆయన కష్టాలన్నీ తొలగి మంచి మనసున్న నాయకుడు కాబట్టి ఆయనకంతా మంచి జరగాలని ఆ అరుణాచలేశ్వరుని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా ఆయనపై చేసే కుట్రలు, కుతంత్రాలు, ఆయనపై ఉన్నటువంటి ఈర్ష్యతో, ద్వేషంతో, కసితో, కోపంతో చేసేటువంటి వారి ఆయన వెనుక జరిగేటువంటి నీచ రాజకీయాలన్నిటినీ ఆ అరుణాచలేశ్వరుడు పోగొట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదేవిధంగా మనందరికీ ఎప్పుడు తోడ్పడుతూ మా వెంట ఉండి నడిపించేటువంటి నాయకుడు అవినాష్ రెడ్డి గారు. జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో రామసుబ్బారెడ్డి గారి నాయకత్వంలో, అవినాష్ రెడ్డి గారి నాయకత్వంలో దాదాపు అన్ని స్థానాలను క్లీన్ స్వీప్ చేయడానికి మేము కూడా రెడీగా ఉన్నాము. దయచేసి ప్రజలందరూ
నిజానిజాలు గమనించండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరు చూస్తున్నటువంటి స్వర్ణయుగం దాదాపు అందరికీ తెలుసు. కరోనాతో 2 సంవత్సరాలు కష్టకాలంలో ఉన్న ఆ కష్టకాలంలోనూ కూడా అందరికీ బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, మైనారిటీలకు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత హెల్ప్ చేశారో తెలుసు. దయచేసి ఇవన్నీ మీరందరూ మనసులో పెట్టుకొని ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు కూటమి ప్రభుత్వంలో మీరు పడుతున్నటువంటి బాధలు, కష్టాలు అందరికీ మీరు ఒకసారి రివైండ్ చేసుకొని మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీ అందరి తోడు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ధరలు చూస్తే దాదాపు శిఖరాన్ని అంటుతున్నాయి. ఎటువంటి శిఖరం అంటే ఈరోజు చక్కెర 80 రూపాయలంట, బెల్లం 90 రూపాయలు, ప్రతిదీ ట్రిపుల్ రేట్స్. అంటే మన గవర్నమెంట్లోనే 20 రూపాయలు చక్కెర ఇస్తున్నారు బయట మార్కెట్లో, లేదా 25 రూపాయలు మ్యాక్సిమం. ఈరోజు 80 రూపాయలు చక్కెర. ఈరోజు మన గవర్నమెంట్లో 40 రూపాయలు 35 రూపాయలు బెల్లం దొరుకుతున్నారు. ఈరోజు 90 రూపాయలు బెల్లం. అంటే ఇది ఉండే ఉదాహరణకు ఒక పేదవాడు, సగటు పేదవాడు టీ తాగాలన్నా, సగటు పేదవాడు ఏదైనా పండుగ చేసుకోవాలన్నా, తీపి చేసుకోవాలన్నా ఇంటిటువంటి ధరలతో కూటమి ప్రభుత్వం పాల్గొడుతుంది. కూటమి ప్రభుత్వం మరి ధనాలు సృష్టించట్లేదు కానీ ధరలు సృష్టిస్తా ఉంది. సో మీరందరూ, ప్రజలందరూ బాగా గమనించాలా. అందరూ గమనించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తోడుండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నంటూ ఉండి, రామసుబ్బారెడ్డి గారి నాయకత్వంలో, వైఎస్ అవినాష్ రెడ్డి గారి నాయకత్వంలో, మనందరి సుప్రీం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనందరం పనిచేసి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాలు తీసుకొని వస్తారని చెప్పి ప్రజలను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి ఈ ఎలక్షన్స్ అందరూ సపోర్ట్ చేయండి.